హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిళా ట్రూత్స్. ఈ మాఘమాసం నెలంతా ఎలా పూజ చేస్తే పుణ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేదే మాఘమాసం. విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసములో ఎలాంటి పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభం అయ్యి మార్చి 10న ముగుస్తుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుడిని స్మరించుకోవడం. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఉంటుంది. ఈ మాఘమాసంలో నదులలో గాని, చెరువులలో గాని, బావుల వద్దగాని స్నానం చేస్తే మంచిది. నదులల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. మాఘమాసంలో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరిసంపదలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది. ఈ మాఘమాసంలో ఎవరైతే గోమాతకు ఆహారం పెడతారో వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది. మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియచేశాయి. మాఘమాసంలో శుద్ధ విద్య, తదియ నాడు బెల్లం, ఉప్పుదానం చేయటం మంచిది. శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట. కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. నందివర్ధనం, శంకు పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే స్వయముగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా దేవుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది. ఈ మాఘ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతి దేవి జన్మించింది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాఘమాసంలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజూ అర్ఘ్యం సమర్పించలేనివారు ఆదివారం ఒక్క రోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. ఈ మాసంలో నవ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు అప్లైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.